హలో గైస్, ఐపీఎల్లో 3 మ్యాచ్లు పూర్తయిపోయాయి. ఇప్పుడు మనం 4వ మ్యాచ్కి వచ్చేసాం. 4వ మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. మనకు తెలుసు, రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ సీజన్లో తమకి కీ ప్లేయర్స్ లేకుండానే ముందుకు సాగింది. స్టీవ్ స్మిత్ ఈసారి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అండ్ మోర్ ఓవర్ తను మొత్తం మే ఫస్ట్ వీక్ వరకునే అందుబాటులో ఉండడం వల్ల ఈ మధ్యలోనే తాము ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలనే ఆలోచన రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. ఇప్పుడు కింగ్స్ 11 పంజాబ్ నుంచి చూస్తే కనుక హాఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వ బాధ్యతలు వహించాడు. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా తను నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాడు. ఇంకా టీంలో చూస్తే కనుక మనం డేవిడ్ మిల్లర్ శ్రీలంక సిరీస్ కారణంగా తను కొన్ని మ్యాచ్లు దూరంగానే ఉంటాడు. అండ్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉండగా వారికి ఓపెనింగ్కి పెద్ద కరువేం కనిపించట్లేదు. ఎందుకంటే క్రిస్ గేల్తో పాటు కేఎల్ రాహుల్ ఉన్నాడు. అండ్ వన్ డౌన్ మయాంక్ అగర్వాల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో మనం ఆస్ట్రేలియా సిరీస్లో కూడా చూసాం. ఇంకా తన ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా చూసినట్లయితే తను ఎలా ఉన్నాడో చూసాం. ఇంకా యాండ్రూ టై ఈ మ్యాజికల్ బౌలర్ని వాళ్ళు పోయిన ఆక్షన్లోనే 7 కోట్లు పెట్టి తీసుకున్నారు. అండ్ సో ఇప్పుడు కూడా అలాగే పెర్ఫార్మెన్స్ చేస్తాడని అనుకుంటున్నారు. ఇంకా ముజీబుర్ రెహమాన్ ఈ ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ కూడా వారికి మంచి స్కోరింగ్ బాట ఇస్తాడని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా కోట్లు కురిపించిన ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఖచ్చితంగా టీంలో ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే తన యొక్క లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ చివరిలో డౌన్ ది ఆర్డర్లో వచ్చే తన పెర్ఫార్మెన్స్ టీంకి మంచి విజయాలు సమకూరుస్తుందని అనుకుంటారు. ఇంకా వెస్ట్ ఇండియన్ నికోలస్ పూరన్ కూడా టీంలో యాడ్ అవడం వల్ల వారికి మంచి బ్యాలెన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే నికోలస్ పూరన్ తను సిపిఎల్లో ఎంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడారో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వెస్ట్ ఇండియన్ టీంలో కూడా తన మేరకు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కరుణ్ నాయర్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తను ఎప్పటి నుంచో వస్తున్నాడు కాబట్టి తను కూడా పంజాబ్కి మంచి ప్లస్ అవుతాడని అనుకుంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే వరుణ్ చక్రవర్తి, ఈ కొత్త కుర్రవాడు వరుణ్ చక్రవర్తి ఆఫ్ స్పిన్నర్ ఖచ్చితంగా పంజాబ్కి ఒక మంచి బోనస్ అవుతాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్ బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కూడా పనికొస్తాడని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా మురుగన్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, మొహమ్మద్ షమి పేస్ బాధ్యతలు మాత్రం మొహమ్మద్ షమి, ఆండ్రూ టై వీళ్ళిద్దరూ ఎక్కువ మోసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ గా చూస్తే కనుక వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ట్రేడ్ చేసుకున్న మందీప్ సింగ్ కూడా మంచి అవకాశం తీసుకుని టీంకి మంచి విజయాలు అందిస్తారని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ చూసినట్లయితే కనుక రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ అజింక్య రహానే సారథ్యంలో ముందుకు సాగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సంవత్సరం స్టీవ్ స్మిత్ యాడ్ అవడంతో వాళ్ళు మంచి బ్యాలెన్స్ వస్తుందని భావిస్తున్నారు. అండ్ వాళ్ళ ఫారినర్స్ చూస్తే కనుక జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జాఫ్రా ఆర్చర్, స్టీవ్ స్మిత్, ఆస్టన్ టర్నర్ మన జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తో కూడా మనం చూసాం తను ఎలా విధ్వంసం చేయగలడు. కానీ తను పాకిస్తాన్ సిరీస్ వల్ల కొన్ని మ్యాచ్లు అందుబాటులో ఉండడు. అండ్ ఇస్సోది కూడా ఒక న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్. సో తను కూడా మంచి లెగ్ స్పిన్ తో విజయాలు సమకూరొచ్చు. అండ్ వెస్ట్ ఇండియన్ ఓషన్ థామస్ కూడా మంచి సీమింగ్ ఫాస్ట్ బౌలర్. తను కూడా టీంకి మంచి బ్యాలెన్స్ అండ్ మోర్ ఓవర్ పేస్ బాధ్యతలు మోసేందుకు వరుణ్ ఆరోన్, ఓషన్ థామస్ ఉండగా వాళ్ళతో పాటు ధవల్ కులకర్ణి, జైదేవ్ ఉనాద్కట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న జైదేవ్ ఉనాద్కట్ ఈ సంవత్సరం కూడా భారీ మొత్తం చెల్లించుకున్నారు. 8.4 కోట్లు పెట్టి ఈసారి కూడా వారు జైదేవ్ ఉనాద్కట్ రీటైన్ చేసుకోవడం జరిగింది. జైదేవ్ ఉనాద్కట్ పెర్ఫార్మెన్స్ బట్టే ఈ సంవత్సరం వాళ్ళ విజయాలు కూడా ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా. అండ్ కృష్ణప్ప గౌతమ్ ఆల్రౌండ్ బాధ్యతలు తప్పకుండా స్వీకరిస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తను మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ రాహుల్ త్రిపాఠి కూడా వారికి మంచి అవకాశం. ఎందుకంటే తన టాప్ ఆర్డర్ లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ చేయగలడు. కానీ వీళ్ళు ఎలా వాడతారని మనం చూడాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ జాస్ బట్లర్, అజింక్య రహానేతో ఉండగా వీళ్ళు రాహుల్ త్రిపాఠికి ఏ స్థానంలో ఇస్తారనేది బ్యాటింగ్ మనం చూడాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే వీరికి ప్రశాంత్ చోప్రా కూడా వన్ ఆఫ్ ది మేజర్ బ్యాట్స్మెన్ వీరికి. అండ్ 4 ఫారినర్స్ విషయానికి వస్తే కనుక స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జాఫ్రా ఆర్చర్
ఈ వెస్ట్ ఇండియన్ బోర్న్ బ్రిటిష్ ఆల్రౌండర్ వీరికి పీస్ అవకాశాలకు చాలా ఉపయోగపడ్డాడు. లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ అయినా సరే ఇంజూరీ నుంచి కోలుకుని మంచి అవకాశంగా మంచి అవకాశం ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కి. ఈ సంవత్సరం కూడా అలాగే మంచి అవకాశం ఇస్తాడని భావిస్తున్నారు. ఎందుకంటే వెస్ట్ ఇండియన్ ప్లస్ ఇంగ్లాండ్ అనుభవం ఉన్న ఈ బౌలర్ మంచి ఫౌండేషన్ వేసుకుని వరల్డ్ కప్ లో తన ప్లేస్ కూడా సాధించాలని చూస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈ స్క్వాడ్స్ ఎలా చూసాం, బట్ వెన్ కంపేర్ టు బోత్ ది స్క్వాడ్స్, ఈ స్క్వాడ్స్ లో చూస్తే కనుక మనకి రాజస్థాన్ కి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ టాలెంట్ తో నిండిన ఈ రాజస్థాన్ టీం పంజాబ్ తో పోల్చుకుంటే కనుక ఒక్క స్టెప్ హెడ్ లో ఉంది. కానీ మనం పంజాబ్ టీం ని ఏమాత్రం తీసాలో, ఎందుకంటే ఒక పక్కన రాహుల్, ఒక పక్కన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అండ్ శామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. బట్ మోర్ ఓవర్ మనం ఏం చెప్పలేం. బట్ ఇంకా వేచి చూడాల్సిందే ఈ మ్యాచ్ కోసం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.